నవరాత్రుల ప్రసాదం చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే 1 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు 2 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ పోసేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టండి. ఆ తర్వాత వేరొక ఇత్తడి గిన్నెలోకి 6 కప్స్ వాటర్ తీసుకొని వాటర్ బాగా బాయిలింగ్ అయిన తర్వాత పెసరపప్పు వేసుకొని 3 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత రైస్ని కూడా వేసుకొని కంప్లీట్గా కుక్ చేసుకోండి. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియో అనేది డిలీట్ అయిపోయిందండి, అందుకని ప్రాసెస్ చూపించాను. రైస్ కంప్లీట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ నెయ్యిని తీసుకొని జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి పొడి వేసుకొని గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ 4 కప్స్ బెల్లం తీసుకొని 1/2 కప్ వాటర్ తీసుకొని బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసుకొని యాలకుల పొడి వేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని రైస్ పైన మనం కరిగించుకున్న బెల్లం వేసి కంప్లీట్గా ఒకసారి మిక్స్ చేసేసి కొద్దిగా నెయ్యిని వేసి ఒకసారి మిక్స్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసి ఆ తర్వాత సర్వ్ చేసుకున్నామంటే చక్కెర పొంగల్ రెడీ అయిపోయినట్లే. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.